హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా హిట్ 3 అనేది ఒక సక్సెస్ఫుల్ మూవీ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న థర్డ్ పార్ట్. మనకందరికీ తెలిసిందే. హిట్ ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ చాలా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయింది యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత హిట్ 2 కూడా చాలా పెద్దగానే సక్సెస్ అయింది. అంటే మరీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భారీ స్థాయిలో వచ్చేసింది అని చెప్పలేం, కానీ మంచి కలెక్షన్స్ వచ్చాయి. దానికి కూడా అరౌండ్ దగ్గరగా ఒక 50 crores కలెక్షన్స్ దాకా వచ్చాయి. సో అది కూడా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు పార్ట్ 3 మీద చాలా హ్యూజ్ లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఆబ్వియస్‌లీ దాని టీజర్ ఏదైతే ఉందో అది చాలా వైలెంట్‌గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు వచ్చిన హిట్ 1, హిట్ 2తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్‌గా, చాలా యూనిక్‌గా కూడా ఉండబోతుంది అనిపిస్తోంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే హిట్ 1, హిట్ 2లో కూడా మనకి ఓకే వైలెన్స్ ఉంటది. బట్ మరి ఇంత ఘోరంగా అయితే లేదు. బట్ హిట్ 3లో మాత్రం వైలెన్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. అది స్పష్టంగా తెలిసిపోతోంది. అండ్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో నాని గారు కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. హిట్ 3 అనేది తెలుగులో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అన్నట్టుగా కూడా చెప్పారనమాట. సో ఆల్రెడీ దాని మీద కొంచెం గట్టిగానే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏదో ఒక టైంలో థర్డ్ వీక్ టైంలో, ఏప్రిల్ థర్డ్ వీక్ టైంలో మనకి హిట్ 3 ట్రైలర్ అయితే వస్తది. అండ్ దాని మీద కూడా డెఫినిట్‌గా అంచనాలైతే గట్టిగానే ఉన్నాయి. అండ్ ట్రైలర్ ఎలా ఉంటదనేదే కదా ఇంపార్టెంట్ ఒక సినిమాకి మార్కెట్ బాగా బిల్డ్ అవ్వాలంటే. సో డెఫినిట్‌గా అది కూడా బాగుంటదనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మరి హిట్ 4 కూడా ఉంది కదా. బేసిక్‌గా హిట్ అనేది 7 మూవీస్ ఫ్రాంచైజ్ యాక్చువల్‌గా. సో ఆ 7 సినిమాల్లో 6 సినిమాలు 6గురు వేరు వేరు హీరోలతో చేసి ఏడో సినిమా ఏకంగా ఈ 6గురు హీరోల్ని పెట్టి చేస్తారు. సో అది బేసిక్‌గా అదింకా అవెంజర్స్ కైండ్ ఆఫ్ ఎండింగ్ అనమాట. అవెంజర్స్ అసెంబుల్ అన్నట్టనమాట మొత్తం అంతా కూడా. సో ఇంక మొత్తం 6గురు హీరోలైతే ఉంటారు ఈ హిట్ ఫ్రాంచైజ్‌లో. సో హిట్ 4లో ఎవరు ఉండబోతున్నారు అనే కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఎప్పటినుంచో ఉంది. సో మొదట్లో కొంచెం సర్క్యులేట్ అయిన రూమర్ ఏంటి అంటే రవితేజ గారు ఉండబోతున్నారు అని. సో అప్పుడు హిట్ 1లోనేమో విశ్వక్సేన్, హిట్ 2లోనేమో అడివిశేషు, హిట్ 3లోనేమో నాని, హిట్ 4లోనేమో రవితేజ. సో నలుగురు సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందనమాట చాలామందికి. అంటే ఆఫ్‌కోర్స్ మరి ఇంక అంతే కదా. ఇప్పుడు విశ్వక్సేన్ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్, ఆ తర్వాత అడివిశేష్ వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్, నాని గారు వితౌట్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్. సో రవితేజ గారు ఇంకా బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళందరికీ కూడా ఇంకా వన్ ఆఫ్ ది ఏమంటారు ఐడల్. సో ఆఫ్టర్ చిరంజీవి గారు. సో ఆబ్వియస్‌లీ ఇంకా అందరికీ కూడా రవితేజ గారు ఉంటే బాగుంటదనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఒక ప్యాటర్న్ కూడా సెట్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఆ హిట్ 4లో ఎవరు ఉండబోతున్నారు అని. అదేంటి అంటే రవితేజ గారు ఉండట్లేదు యాక్చువల్‌గా హిట్ 4లో. మరి ఎవరు ఉంటున్నారు అంటే హిట్ 4లో ఉంటుంది కార్తీ గారు. యెస్. తమిళ్ యాక్టర్ కార్తీ గారు హిట్ 4లో ఉండబోతున్నారు. సో ఆయన ఒక డైరెక్ట్ ఫ్రాంచైజ్‌లో రావడం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ హిట్ ఫ్రాంచైజ్‌ని తమిళ్‌లో కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో బేసిక్‌గా హిట్ 3 హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. మరి దానికి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయనేది ఇంకా ఐయామ్ వెయిటింగ్ యాక్చువల్‌గా. అంటే చెప్పలేము మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి ఏంటి అనేది. బట్ డెఫినిట్‌గా ఆహ్, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తది. ఓకే. బట్ థియేట్రికల్‌గా ప్రాపర్ రెస్పాన్స్ రావడం అనేది కదా ఇంపార్టెంట్ మనకందరికీ కూడా. సో అందుకోసమని మేబీ వేరే ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా ఇందులోకి జాయిన్ చేస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. బేసిక్‌గా 'నాని' గారు ఇంతకు ముందు సినిమాల నుంచి కూడా కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నారు. ఆ పాన్ ఇండియా అనే మార్కెట్‌లోకి కంప్లీట్‌గా ఎంటర్ అవ్వడానికి. అండ్ 'సరిపోదా' శనివారంకి ఎక్స్‌పెక్ట్ చేసినంత స్థాయి కలెక్షన్స్ అయితే రాలేదు. ఆఫ్‌కోర్స్ ఏ ఇండస్ట్రీ నుంచి రాలేదు. తమిళ్ నుంచి
లైట్ కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా ఎస్జే సూర్య గారు ఉన్నారు కాబట్టి. సో, లేదంటే అక్కడి నుంచి కూడా పెద్ద ఎక్కువగా రాకపోను. ఆఫ్‌కోర్స్ అది 100,00,00,000 దాటి కలెక్షన్స్ అయితే చేసింది. అండ్ బట్ స్టిల్ అది హిందీ మార్కెట్ నుంచి ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అది జరగలేదది. అండ్ ఇప్పుడు 'హిట్ 3' విషయంలో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాన్ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, సో, అక్కడ కూడా కొంచెం గట్టిగా వస్తే బెటర్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇది గనక బాగా వచ్చినట్టయితే అప్పుడింకా ప్రీవియస్ సినిమాలకు కూడా కొంచెం రీచ్ రావచ్చు. వాటి గురించి కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏవైతే సినిమాలుంటాయో వాటికి థియేట్రికల్ కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంటది. సో, అది కేవలం ఇంకా హిందీ మార్కెట్ అనేది కంటెంట్ మీద డిపెండ్స్. బట్ తమిళ్ మార్కెట్‌ని కూడా కొంచెం క్యాప్చర్ చేయడానికైతే ట్రై చేస్తున్నారనిపిస్తోందనమాట. సో, అందుకే 'హిట్ 4'లో కార్తీ గారినైతే మెయిన్ లీడ్‌గా తీసుకోబోతున్నారు. సో, ఇంకా 'హిట్ 2' నుంచి మనకొక ఆనవాయితీ వచ్చిసింది గదా! అదేంటంటే 'హిట్ 2' క్లైమాక్స్‌లో 'హిట్ 3'లో ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళు ఒక చిన్న క్యామియో అయితే ఇస్తారు. ఒక చిన్న అపియరెన్స్ అయితే ఇస్తారనమాట. గెస్ట్ అపియరెన్స్ లాగా. సో, అదే ఉంటది ఇక్కడ కూడా. అండ్ 'హిట్ 2'లో మనకి 'నాని' గారు కనపడ్డారు. అలాగే 'హిట్ 3' క్లైమాక్స్‌లో మనకి 'కార్తీ' గారి క్యామియో కూడా ఉండబోతుందనమాట. సో, 'కార్తీ' గారు ఇంకా 'హిట్ 4'లో ఉంటారు. ఇంకా 'హిట్ 5'లో ఎవరనేది ఇంక ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు మరి. మరింకా 'హిట్ 5'లో వేరే ఇండస్ట్రీ యాక్టర్‌ని ఎవరినైనా తీసుకుంటారా? లైక్ ఎవరిని ఏమో చెప్పలేం మరింక. బడ్జెట్స్ అవి ఆలోచించుకుంటారు. హిందీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, తమిళ్, కన్నడ మొత్తం అన్ని ఇండస్ట్రీలని మేబీ చూజ్ చేసుకోవచ్చు. మేబీ మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు. ఏమో 'ఫహద్ ఫాసిల్' గారిని చూజ్ చేసుకోవచ్చేమో మలయాళం ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసి 'హిట్ 5'కి. సో, ఇంకా తర్వాత 'హిట్ 6'కి కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒకరిని చూజ్ చేసుకోవచ్చేమో అనిపిస్తోంది నాకైతే. అలా అనిపిస్తోంది. వీళ్ళు ఇంకా నెక్స్ట్ 3 ఇండస్ట్రీస్ గూడా అంటే నెక్స్ట్ 3 మూవీస్ గూడా 3 డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి చూజ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఒకటి ఇప్పుడు తమిళ్ నుంచి తీసుకుంటున్నారు గదా! సో, నెక్స్ట్ మలయాళం. 'పృథ్వీరాజ్ సుకుమారన్' దొరుకుతాడో లేదో నాకు తెలిసి. ఆయన బిజీగా ఉన్నాడాయన. సో, నాకు తెలిసి 'ఫహద్ ఫాసిల్' గారు కొంచెం అవైలబుల్ ఉంటారనిపిస్తుంది నాకు. సో, ఐ ఫెల్ట్ లైక్ దట్. సో, చూద్దాం మరి ఇంకేంటి పరిస్థితి అనేది. అండ్ ఆ తర్వాత హ్మ్, అదే కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరో ఒకరిని చూజ్ చేసుకుంటారనిపిస్తుంది. మేబీ 'రక్షిత్ శెట్టి' ఆర్ 'రాజ్ శెట్టి' వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆహ్, ఏమో 'ధ్రువ సర్జా' ఛాన్స్ ఉంది. బట్ ఏమో వాళ్ళు ఎవరు కావాలనుకుంటారనేది చెప్పలేం కదా! మేబీ 'కిచ్చా సుదీప్' గారు, 'సుదీప్' గారే రావచ్చు డైరెక్ట్‌గా. లేదంటే 'ఉపేంద్ర' గారినే చూజ్ చేసుకోవచ్చు. ఏమో 'ఉపేంద్ర' గారిని తీసుకుంటే ఇంక మొత్తం షేక్ అవుతదయ్యా మొత్తం. అది 2 ఇండస్ట్రీలకి అడ్వాంటేజ్ అవుతది. అదే చూద్దాం మరి ఇంకేం చేస్తారో మరింక. సో, అది గైస్ మరి 'హిట్ 3'కి సంబంధించిన ఒక అప్డేట్. సో, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది 'కార్తీ' గారి క్యామియో అండ్ 'హిట్ 4' సినిమా. సో, ఆయన బేసిక్‌గా ఇప్పుడు చాలా క్యామియోస్ అయితే చేస్తున్నట్టు అంటే సారీ క్యామియోస్ కాదు అదే నా ఉద్దేశ్యం. ఏమంటారు చాలా సీక్వెల్స్ అయితే వస్తున్నాయన్నమాట ఇప్పుడు 'కార్తీ' గారివి. సో, చాలా ఉన్నాయి ఇప్పుడు సీక్వెల్స్ అనేవి. ఆయనది ఇప్పుడు 'ఖైదీ 2' వస్తోంది. తర్వాత 'సర్దార్ 2' వస్తోంది. అది గాకుండా 'యుగానికొకడు పార్ట్ 2' ఉందన్నారు. అదొస్తే భలే ఉంటదసలు. కాపోతే అందులో ధనుష్ గారు మెయిన్ హీరో ఉంటారేమో గదా! అదేలే. సో, బట్ అదొకటొస్తోంది. తర్వాత 'కార్తీ' గారి 29థ్ మూవీ గూడా 2 పార్ట్‌లంట. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు. సో, 'కార్తీ' గారికి కూడా ఇది అంటే తెలుగులో ఏమంటారు? తెలుగులో ఆయన మార్కెట్ ఆల్రెడీ చాలా బావుంటది. ఇంకా బిల్డ్ జేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతది యాక్చువల్‌గా. సో, ధనుష్ గారు కూడా తెలుగు డైరెక్టర్లతో తీస్తున్నారు కదా! ఇప్పుడు 'సార్' తీశారు. అది 2 భాషల్లో హిట్ అయింది. అండ్ ఇప్పుడు 'కుబేరా' తీస్తున్నారు. అది కూడా డెఫినిట్‌గా వర్కౌట్ అవుతది. అట్లాగా ఆయన కూడా ఇంక ప్యారలల్‌గా ఇద్దరితోనే తీసుకోవచ్చింక. మరి మరి. చూద్దాం ఏమవుతదో. సో, దాట్స్ ఇట్ గైస్ ఇది 'హిట్ 3'కి సంబంధించిన అప్డేట్. సో, మీకేమనిపించింది 'హిట్ 4'లో 'కార్తీ' గారు ఉండబోతున్నారంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.